బుద్ధియోగమంటే భక్తిమయమైన పూర్ణానందంతో, జ్ఞానంతో కృష్ణ భక్తి భావనలో కర్మను చేయడమే. కర్మ ఎంత కష్టమైనదైనా భగవంతుని ప్రీత్యర్థమే చేసినవాడు సర్వదా దివ్యానందంలో నిలిచి ఉంటాడు. కృష్ణ భక్తిభావనలోని కర్మకు, ఇంద్రియభోగం కోసం చేసే సాంసారిక కామ్యకర్మలకు మౌలికమైన తేడా ఉంది. బుద్ధియోగ మార్గంలో చేసిన ప్రయత్నానికి నష్టంగాని, తగ్గుదలగాని ఎప్పటికీ ఉండదు. భౌతిక ప్రపంచంలో ప్రారంభించిన కర్మ పూర్తికాకపోతే అది వృధా అవుతుంది. ఫలితాలు దేహంతోనే ముగిసి శాశ్వత ప్రభావం ఉండదు. కృష్ణ భక్తిభావనలో ప్రారంభమైన కర్మ పూర్తికాకపోయినా శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తదుపరి జన్మలో కూడా అదే స్థాయి నుండి ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతుంది. భక్తిలో చిన్న ప్రయత్నం కూడా వృధా కాకుండా 100% ఫలితాన్ని ఇస్తుంది. లౌకిక కార్యాలలో 100% విజయం సాధించకపోతే లాభం ఉండదు. భక్తికర్మ దేహనాశం తర్వాత కూడా జీవునిని మళ్లీ కృష్ణ భక్తి భావన వైపు నడిపిస్తుంది. ఉత్తమ సంస్కారం గల కుటుంబంలో జన్మించి మరింత పురోగతికి అవకాశాన్ని ఇస్తుంది. భక్తిలో లేని వారి బుద్ధి అనేక కోరికలతో బహుశాఖలుగా విస్తరిస్తుంది. కృష్ణ భక్తి చేస్తే సమస్త కర్మలు సిద్ధిస్తాయనే దృఢ నమ్మకమే నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసమే వ్యవసాయాత్మిక బుద్ధికి మూలం. భక్తి స్థితిలో కర్మలు శుభ, అశుభ ద్వంద్వాలకు లోబడవు. భౌతిక భావనను విడిచిపెట్టడమే భక్తి యొక్క పరిపూర్ణత. చెట్టు వేరుకు నీళ్లు పోస్తా అన్ని కొమ్మలు పోషించబడినట్లే భక్తికర్మ ఫలితం. భక్తి ద్వారా కుటుంబం, సమాజం, మానవాళి అందరికీ మేలు జరుగుతుంది. గురువు సంతృప్తి ద్వారానే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. గురువును ప్రసన్నం చేయకుండా భక్తిలో పురోగతి సాధ్యం కాదు. ఈ పద్ధతి సిద్ధాంతంగా కాక ఆచరణాత్మకంగా ఉండాలి. అప్పుడు కామ్యకర్మలకు, ఇంద్రియభోగానికి తావుండదు. అల్పజ్ఞానులు వేదాల కర్మకాండ భాగానికే అతిగా ఆకర్షితులవుతారు. స్వర్గప్రాప్తి కోసం చేసే యజ్ఞాలు తాత్కాలిక ఇంద్రియభోగానికే దారి తీస్తాయి. అవి భవబంధ విముక్తికి దారి చూపవు. భోగాసక్తులు భక్తి మార్గంలో స్థిరంగా నిలబడలేరు. తాత్కాలిక సుఖాలనే శాశ్వతమని పొరబడతారు. శాశ్వతమైన ఆత్మజ్ఞానానికి, నిజమైన ఆనందానికి దారి చూపుతుంది. భౌతిక భోగాలు, ఐశ్వర్యాల పట్ల అతిగా ఆసక్తి కలిగి వాటిచే మోహితులైన వారి మనస్సు భగవద్భక్తిలో స్థిరపడదు. ఇంద్రియ సుఖాలే లక్ష్యంగా జీవించేవారికి సమాధి స్థితి, స్థిరనిశ్చయమైన బుద్ధి ఎన్నడూ కలుగదు. సమాధి అనగా ఆత్మతత్వ అవగాహన కొరకు మనస్సు స్థిరంగా భగవంతునిపై నిలవడం. వేదాలు ప్రధానంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన భౌతిక విషయాలను వివరిస్తాయి. అర్జునుడిని త్రిగుణాలకు అతీతుడై, ద్వంద్వాలు మరియు లాభనష్టాల చింతల నుండి విముక్తుడవ్వమని ఉపదేశించారు. సుఖ, దుఃఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలను సహించడం ఆధ్యాత్మిక పురోగతికి అవసరం. శ్రీకృష్ణునిపై సంపూర్ణ ఆధారంతోనే శుద్ధ భక్తి స్థితి లభిస్తుంది. చిన్న బావి అవసరాలన్నీ పెద్ద జలాశయం ద్వారా స్వయంగా సిద్ధించినట్లే వేదాల ఉద్దేశాన్ని ఎరిగినవానికి అన్ని ఫలితాలు లభిస్తాయి. వేదాధ్యయన పరమ లక్ష్యం శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. వేదాలలోని కర్మకాండ విభాగం జీవుణ్ణి క్రమంగా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్లడానికే ఉద్దేశించబడింది. భక్తియోగమే వేదజ్ఞానానికి పరిపూర్ణ ఫలితం. ఈ యుగంలో వేదకర్మలు, వేదాంత అధ్యయనం సాధారణ మనిషికి కఠినమైనవి. అపరాధరహిత భగవన్నామ కీర్తన ద్వారానే వేదాల సర్వోత్తమ లాభం సిద్ధిస్తుంది. మనిషికి విద్యుక్త ధర్మం చేయడానికే అధికారం ఉంది, కర్మఫలాలపై కాదు. ఫలాసక్తి కలిగినవాడు సుఖదుఃఖాలకు బంధితుడవుతాడు. విధిని చేయకపోవడము ఒక రకమైన ఆసక్తిగానే పరిగణించబడుతుంది. కర్మత్యాగం కాకుండా ఫలత్యాగంతో కర్మ చేయడమే మోక్షపథం. జయ, అజయాలలో, సిద్ధి, అసిద్ధుల్లో సమభావంతో కర్మ చేయడమే యోగస్థితి. ఆసక్తిని త్యజించి విధిని నిర్వహించడమే నిజమైన యోగమని ఉపదేశం.